హాయ్ అండి, కొర్రల పాయసం చేస్తున్నా. సాబ్దాను ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. సాబ్దాను కొర్రలు. సాబ్దాను 1 కప్పుకి 2 కప్పులు వాటరు, కొర్రలకి 1 కప్పుకి 3 కప్పులు వాటర్ తీసుకున్నాను. కుక్కర్లో వేసుకొని అన్నీ కూడా కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఫస్ట్ హైలో పెట్టి 1 కేజీ వచ్చినాక సిమ్లో పెట్టి 2 విజిల్లు వస్తే సరిపోతుంది. కిందకి దించినాక చల్లగైన తర్వాత మూత ఓపెన్ చేసి బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగించి వేసుకోవాలి. చెత్త లేకుండా వడగట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కావాలంటే కిందకి దించిన తర్వాత మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిల్క్ వేసుకోలేదు. పాల మిగడ వేడి చేసుకున్నాను. దాంట్లోని ఈ కొర్రలు ఉడికినవన్నీ కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాను. చాలా టేస్టీ కొర్రల పాయసం అండి. ఈ యాలకుల పొడి వేసుకున్నాను, ఇలాచీ పౌడరు, అంతేనండి. మీకు కావాలంటే కాజు బాదం నెయ్యి కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఇలాగే తింటారండి. చాలా టేస్ట్గా ఉందండి. హాయ్ అండి, చికెన్ జొన్నల కర్రీ అండి. మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా చికెన్లోని ఆ పేస్ట్ అంతా వేసేసి కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కారము, పసుపు వేసుకొని చక్కగా కుక్కర్లో వేసుకొని 2 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ గిన్నెలో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన జొన్నలు వేసి 1 కప్పు జొన్నలకి 4 కప్పులు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ జొన్నల మిక్సీ గిన్నెలో వేసుకొని రఫ్గా మనకి ఉప్మా రవ్వలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అది ఉడికినాక చల్లగా అయినాక ముద్దలాగా అయిపోద్దండి. మనకి ఇప్పుడు రాగి ముద్దలాగా. ఉడకపోతే తినలేము, కడుపు నొప్పి కూడా వస్తుంది. చక్కగా మెత్తగా ఉడికించుకోవాలి. అది జొన్న కూడని కూడా అంటూ ఉంటారు. నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను. వాళ్ళకి జొన్నలు పండుతాయి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వేడిది మీకు చూపిస్తున్నాను కాబట్టి లూజ్గా ఉంది. చాలా గట్టిగా అయిపోద్దండి. చాలా హాయ్ అండి, వంకాయ కర్రీ చేస్తున్నా. వంకాయ ఉండే రోజు మా ఇంట్లో ఎవరు కూడా తినరండి. అందుకని నేను వాళ్ళకి బెండకాయ చేశాను. కుక్కర్లో టమాటా ముక్కలు, వంకాయలు ఇట్లా కాడలతో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, జీలకర్ర, పాలమిగడేసి 2 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా కాడలతో వేసేటప్పుడు ఎండు రొయ్యలు కానీ బొమ్మిడి చేపల్లో కానీ వేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసి ఆ కాడలు కొన్ని గుజ్జంతా తినేసి లోపల పుల్లలాగా ఉంటుంది, అది పడిస్తే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. వండడం కూడా చాలా ఈజీ. మళ్ళీ బెండకాయలు, టమాటో, బెండకాయ ముక్కలు, కాస్త ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, అంతేనండి. ఇంకేం వేసుకోలేదు. జీలకర్ర కొద్దిగా వేసాను. మనం ఇలా ఉన్నట్లయితే గ్యాస్ అనేది 1 నెలది 3 నెలలు వస్తుందండి. ట్రై చేయండి. హాయ్ అండి, ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. ఇదైతే నేను నిన్న గానుగకి వెళ్ళి పట్టించుకొని తీసుకొచ్చానండి. ఒక రోజు ముందే మనం గానుగ నుంచి తెచ్చుకుంటే డస్ట్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఈరోజు ఇదంతా కూడా మరిగించేస్తాను. చాలా చక్కటి రిజల్ట్ ఉంటుంది. గానుగ నుంచి ప్యూర్గా కొబ్బరి నూనె తెచ్చుకున్నట్లయితే ఎవరికి కూడా ఎయిర్ ఫాల్ అనేది ఉండదు. మనం పారాషూట్ వాడే కంటే కూడా గానుగాయలు మంచిదండి. ఇవన్నీ కూడా 5 బాటిళ్ళు 200 ml. ఒక అమ్మాయి హాస్టల్ నుంచి బుక్ చేసుకుంది. ప్రతి నెల తీసుకుంటుంది ఆ అమ్మాయి. కాకపోతే బైకే బుక్ చేయమని చెప్తుంది. నేను బైక్ ఛార్జ్ తను ఇచ్చుకుంటుంది. బాటిల్ పైసలు మాత్రమే తీసుకుంటాను. ఎవరైనా లోకల్ హైదరాబాద్లో ఉన్నట్లయితే బైక్ ఛార్జ్ మీరు ఇచ్చుకుంటే నేను పంపిస్తానండి ఆయిల్. అంతేకాదు, ఇది పసుపు అండి, అల్లం లాగా ఉంది కదండి, పచ్చి పసుపు. చాలామంది పింపుల్స్, మచ్చలు ఉంటాయి కదా, ఇప్పుడు ఎక్కువగా దొరుకుతుంది. తెచ్చి పచ్చి పాలల్లో అరగదీసి చక్కగా పింపుల్స్, మచ్చలు ఉండే దగ్గర పెడితే త్వరగా పోతాయండి. హాయ్ అండి, దొండకాయ టమాటా పచ్చడి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా మిరియాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు వేసుకొని వేయించి సైడ్ తీసేయాలి. అదే కుక్కర్లో టమాటా ముక్కలు, దొండకాయ, 3 పచ్చిమిర్చీలు, రాళ్ళుప్పు, పసుపు వేసి 1 కేజీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చీలు వేసాను కానీ 1 మిర్చి తీసానండి. చాలా కారం అయితే ఉన్నాయి. చిన్నగా ఉన్నాయని 3 వేసాను, కానీ అంత ఘాటు మా ఇంట్లో తినరు. 2 వేసుకున్నాను. కింద దించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి 10 నిమిషాలు అలాగే ఉంచేయాలి. మిక్సీ గిన్నెలో మనం నువ్వులు 1 రౌండ్ తిరిగిన తర్వాత అదంతా కూడా వేసి టమాటాలు పేస్ట్ చేసుకోవాలి. 1 కాయ నిమ్మరసం అయితే వేసుకోవాలి. పులుపు సరిపోకపోతే, లేదు మీరు టమాటానే కదంటే తినొచ్చు. మా ఇంట్లో పులుపు ఎక్కువ తింటారు కాబట్టి అలా వేసాను. పోపు గరిట్లో కొద్దిగా పాలమిగడ వేసుకొని మనం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. మీకు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. రైస్లోకి వేసేసానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది.
హాయ్ అండి, పాలకూర టమాటా చేస్తున్నాను. చాలామంది తినరు కానీ క్యాన్సర్ వస్తుందని. నేను 93 నుంచి తింటున్నానండి. ఎటువంటి క్యాన్సర్లు గట్రా ఏం రాలేదు. కుక్కర్లోని పాలకూర, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఎల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, రాళ్ళుప్పు, పసుపు, కొద్దిగా కరివేపాకు, పాలమిగడ 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నెలలో 2-3 సార్లు అయితే చేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో ఇష్టంగా తింటారు. ఇలా స్మాషర్తో మెత్తగా చేసుకొని సైడ్ పెట్టేసి అదే కుక్కర్లో కొర్రలు వేసుకున్నాను. ఒక అరగంట నానబెట్టుకున్న కొర్రలు 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. గ్లాస్ కొర్రలకి 2 గ్లాసులు నీళ్ళు పోస్తే రైస్ లాగానే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఒక పూట అరికెలు, ఒక పూట ఇంకా రోటీ కానీ ఉప్మా కానీ అలా తిన్నట్లయితే వెయిట్ లాసే కాదు, ఆరోగ్యం కూడా ఉండొచ్చు. వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఎవరికైనా. హాయ్ అండి, బెండకాయ కర్రీ చేస్తున్నా. అన్నీ మీకు తెలిసినవే, నేను ఎటువంటి మసాలాలు కూడా వేసుకోను. కానీ ఈరోజు పాలమిగడ వేయడం అయితే మర్చిపోయాను. కానీ బెండకాయ 2 విజిల్ రాగానే దించేసి చక్కగా గరిటతో కలుపుకొని తినేసానండి. అందరం కూడా తినేసాం. ఎందుకంటే నాకు తెలుసు పాలమిగడ మర్చిపోయాను వేయాలని. కానీ మా ఇంట్లో వేస్తాను అంటే వద్దు అలాగే ఉండని, బాగుందని చెప్పి ఇక అట్లా కలుపుతుంటే పచ్చడిలాగా అయిపోయింది. బెండకాయ పచ్చడి మాదిరిగా అయ్యింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సరే లేక అందరూ తింటాము వద్దనేస్తున్నారు, లేకుంటే పోపు వేద్దాం అనుకున్నా. చక్కగా పాలమిగడ వేసి పోపు వేసుకుంటే అయిపోతుందండి. బయట నుంచి వచ్చాము, చాలా ఆకలితో ఉన్నారు అందరూ కూడా. ఇంకా వద్దు అలా ఉండనిలే అంటే సరేలే అని నేను కొంచెం కలిపి చూసి తిన్నాను. చాలా టేస్ట్గా ఉందండి. కంటిన్యూ